విచ్చలవిడిగా నేరాలకు పాల్పడాలనుకుంటున్నారా? నేరం చేసిన తర్వాత నన్నెవరు పట్టుకుంటారులే అనేటువంటి ధీమాతో ఉన్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకోసమే. ఎవరైతే నేరాలకు పాల్పడుతూ నేరస్తులు ఉన్నారో వారిని పట్టించేందుకు ఇప్పుడు ఒక హ్యూమనాయిడ్ రోబో రెడీ అయిపోయింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఒక హ్యూమనాయిడ్ రోబో ఇద్దరు పాత నేరస్తులను గుర్తించి మరీ వారిని పట్టించింది. అసలు వివరాల్లోకి వెళ్ళి ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అర్జున్ కంట్లో పడితే అరదండాలే. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి హ్యూమనాయిడ్ రోబో, దాని పేరు అర్జున్. అది ఇప్పుడు ఇద్దరు పాత నేరస్తులను అయితే పట్టించింది. సోమవారం రాత్రి 8:10 సమయంలో స్టేషన్ ప్రాంగణంలో రోబో విధుల్లో ఉంది. అప్పటికే దానిలో పాత నేరస్తులకు సంబంధించినటువంటి వివరాలు అప్లోడ్ చేసి ఉండడంతో స్టేషన్లో తిరిగేటువంటి ప్రతి ఒక్కరి ఫోటోలు ఈ హ్యూమనాయిడ్ రోబో తీసి తన వద్ద ఉన్నటువంటి సమాచారంతో సరిపోల్చుకుంటుంది. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులను ఈ హ్యూమనాయిడ్ రోబో గుర్తించింది. సీసీటీవీ ఫుటేజ్ సిబ్బందికి అలాగే పోలీసులకి సమాచారం అందించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రోబో చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఆ ఇద్దరిని విచారిస్తున్నటువంటి క్రమంలో కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరు పాత నేరస్తులు అనేది తెలిసింది. వారి దగ్గర ప్రయాణం చేస్తున్నటువంటి టికెట్ కూడా లేదని పోలీసులు గుర్తించారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారే పాత నేరస్తులైనటువంటి శివ, బంగారుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద ప్రయాణ టికెట్ లేదని తెలుసుకున్నారు. అలాగే వారి మీద పలు స్టేషన్లలో కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా వారిపై రాయగడ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నట్లుగా తెలుసుకొని వీరి మీద కేసు నమోదు చేశారు. రాయగడ పోలీసులకు కూడా సమాచారం అందించినట్లుగా రైల్వే పోలీసులు మంగళవారం రోజు అయితే తెలిపారు. పాత నేరస్తుల్ని గుర్తించడంలో ఈ ఏఐ ఆధారిత రోబో ఎంతో గణనీయమైనటువంటి సేవలు అందిస్తుందని, ఈ సేవలు మాకెంతో ఉపయోగపడుతున్నాయంటూ కూడా పోలీస్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సో నిజంగా రైల్వే స్టేషన్లో ఎవరైనా పిక్ పాకెటర్స్ కానీ, ఎవరైనా నేరస్తులు కానీ, దొంగతనాలకు పాల్పడేటువంటి దొంగలు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ఈ హ్యూమనాయిడ్ రోబోని పెట్టేటువంటి ప్రయత్నం అయితే పోలీస్ అధికారులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సో ఎవరైతే పిక్ పాకెటర్స్ ఉంటారో వారు ఖచ్చితంగా భయపడి తీరాలి. ఆ వృత్తిని మానుకోవాలంటూ కూడా ఈ రోబో అయితే వారికి హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.